10 ఏళ్లు పోరాటం చేశారు, కేసులు ఎదుర్కొన్నారు, అవమానాలు పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు, అధినేతపై ఈగ వాలకుండా కాపాడుకున్నారు. తీరా ప్రభుత్వం వచ్చాక అధికారాన్ని అనుభవించాల్సిన సమయంలో ప్రత్యర్థి పార్టీల ఉచ్చులో కొందరు ఇరుక్కుంటే మరికొందరు స్వయంకృత అపరాధంతో రాజకీయ జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుని పార్టీకి దూరమయ్యారు. ఇంతకు సీమ జనసేన పార్టీలో ఏం జరుగుతోంది? లోపం ఎక్కడుంది? నేతలకు ఏమైంది అంటూ పొలిటికల్ సర్కిల్లో క్యాడర్లో చర్చ జోరుగా సాగుతోంది. సీమలో జనసేన నేతల గ్రహస్థితి బాగాలేనట్టుంది. భవిష్యత్తు లీడర్లుగా ఎదుగుతారనుకున్న కొంతమంది నేతలు కష్టాల్లో ఇరుక్కుంటున్నారు. 10 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడిన నేతలు ఉన్నట్టుండి చిక్కుల్లో పడి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. స్వయంకృతాపరాధమా లేక ప్రత్యర్థులు పన్నిన వలలో చిక్కుకుపోయారా? ఏమోగాని మొత్తం మీద పదవులు వచ్చే సమయానికి వీరు పార్టీకి దూరమవుతున్నారు. వీరితో పాటు వీరి అనుచరులు సైతం దిక్కులేని వారిగా మారిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ అధినేత చెప్పినట్లు నడిచారు. పార్టీ వాణిని బలంగా వినిపించారు. సంస్థాగతంగా బలంగా లేకపోయినా తమకున్న కొద్దిపాటి వనరులతో కష్టపడ్డారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ప్రభుత్వ హోదా కలిగిన పదవులు వస్తాయని భావించారు. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది. వారు వేసిన తప్పటడుగులు వారి వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయ ప్రయాణాన్ని ప్రశ్నార్థకంగా మార్చివేశాయి. మొన్న కిరణ్ రాయల్, తాజాగా శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత దంపతులు, ఇలా చాలా మంది జనసేన నేతలు ఏదో ఒక కారణంతో పార్టీకి దూరమవుతున్నారు. తమ వెనుక కుట్రలు జరిగాయని వారు భావిస్తుండగా ఇందులో వీరి స్వయంకృతాపరాధం కూడా ఉందని స్థానికులు, నేతలు అంటున్నారు. కిరణ్ రాయల్ పార్టీ పుట్టినప్పటి నుంచి పవన్ వెంటే నడిచారు. వైసీపీ హయాంలో పవన్ తర్వాత పార్టీలో ఎక్కువగా కిరణ్ రాయల్ వాయిసే వినపడేది. తమ అధినేతపై ఈగ వాలనివ్వలేదు. అదే సమయంలో సొంత పార్టీలో ప్రత్యర్థులు బలపడటం గత ఎన్నికల్లో అతనికి టికెట్ను దూరం చేసింది. జనసేన అభ్యర్థిగా అధిష్టానం ఆరణి శ్రీనివాసులను ప్రకటించిన సమయంలో కిరణ్ వ్యతిరేకించడం వల్ల టార్గెట్ అయ్యాడు. చివరికి నామినేటెడ్ పదవుల లిస్టులో కిరణ్ పేరు వస్తుందనే సమయానికి తెలివిగా చెక్ పెట్టి గతంలో ఇతనికున్న ఓ అమ్మాయి పరిచయాన్ని బయటపెట్టి పార్టీకి దూరం చేశారు. అది ఆర్థిక వ్యవహారమని కిరణ్ రాయల్ చెప్పిన ఇల్లీగల్ అఫైర్గా ప్రొటెస్ట్ అయి చివరికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటూ పార్టీ ప్రకటన చేసింది. తర్వాత సదరు బాధిత మహిళ కిరణ్ రాయల్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారని క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ ఫలితం లేదట. కిరణ్ అడపాదడపా మీడియా సమావేశాలు సొంతంగా పెట్టుకోవాల్సి వస్తోందట. తాజాగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత, ఆమె భర్త కోట చంద్రబాబు హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడు పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. తమకు అత్యంత సన్నిహితుడైన పిఏ డ్రైవర్ అయిన శ్రీనివాసులు అలియాస్ రాముడిని హత్య చేసి శవాన్ని చెన్నైలోని కూవం కాలువలో వేసి వచ్చారు. తమిళనాడు పోలీసుల దర్యాప్తులో వీరే చంపారని బయటపడింది. దీని వెనుక కారణాలు కూడా అత్యంత వివాదంగా ఉన్నాయి. మృతుడు రాయుడు వినూత ప్రైవేట్ వీడియోలు తీశారనే ప్రచారం ఉంది. గత 6 సంవత్సరాలుగా రాయుడు వీరి వద్ద ఉంటున్నారు. వినూత పేరును పచ్చబొట్టుగా కూడా అతను వేసుకున్నాడు. అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తిని వీరు చంపారనే నేర అభియోగం వెనుక ప్రత్యర్థుల కుట్ర, ముఖ్యంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని వినూత, ఆమె భర్త చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కేసు విచారణ దశలో ఉండటంతో అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. హత్య కేసు ఆరోపణలతో వినూత దంపతులపై జనసేన పార్టీ వేటు వేసింది. వినూత, ఆమె భర్త చంద్రబాబులు శ్రీకాళహస్తి నుంచి 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 5,000 ఓట్లు సాధించారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా నియమించబడి పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. పార్టీలో వీరితో పాటు మరో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. కొట్టే సాయి, చలపతి అనే వర్గాలు వీరిని వ్యతిరేకించాయి. 2024 ఎన్నికల్లోనూ జనసేన టికెట్ కోసం వినూత దంపతులు చివరి వరకు ట్రై చేశారు. కానీ అక్కడ బొజ్జలకు ఉన్న గట్టి పట్టుతో పాటు చంద్రబాబు నాయుడికి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధంతో పొత్తు పంపకాల్లో భాగంగా టీడీపీ టికెట్ను సుధీర్కు కేటాయించారు. ప్రచారంలో సైతం వినూత బొజ్జలతో కలిసి వెళ్లలేదు. ఎన్నికల తర్వాత కూడా ఇదే గ్యాప్ కొనసాగింది. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఏకంగా తమ అనుచరుడు శివకుమార్ను టెంపుల్ పార్కింగ్ కాంట్రాక్టులో సైతం 20% వాటా ఇప్పించుకోగలిగారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పదవి వస్తుందనే సమయానికి హత్య కేసులో ఇరుక్కుని ఆమె పార్టీకి దూరమయ్యారు. హత్య కేసుతో రాజకీయ భవిష్యత్తును కోల్పోయారు. మొత్తం వ్యవహారం చూస్తే వీరు ఆరోపిస్తున్నట్లు కుట్ర జరుగుతుందా, లేక వేరే ప్రత్యర్థులు పన్నిన వలలో సులభంగా చిక్కుకుంటున్నారా?
అష్టకష్టాలు పడి పోరాటం చేసి పార్టీ ఉనికి కోసం పాటుపడిన వీరంతా ప్రస్తుతం ఏదో ఒక కారణంతో కనుమరుగవుతున్నారు. వీరు కూడా గతంలో కుట్రలకు పాల్పడి యాక్టివ్గా ఉన్న నేతల్ని బయటికి పంపారని, అదే ఫలితం వీరు అనుభవిస్తున్నారని అంటున్నారు. అయితే వైసీపీ కుట్రతో నష్టపోయిన వారికి క్లీన్ చీట్ వచ్చినా తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారట జన సైనికులు. పార్టీ కోసం పనిచేసేది ఒకరిద్దరు నేతలైతే వారు కూడా నష్టపోతున్నా అధినేత పవన్ కళ్యాణ్ గాని, పార్టీ పెద్దలు గాని మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తే రేపొద్దున ఎవరూ పార్టీ జెండా మోసే పరిస్థితి ఉండదని బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. కిరణ్ రాయల్ లాంటి వ్యక్తికి మహిళ క్లీన్ చీట్ ఇచ్చినా పార్టీ మాత్రం ఇంకా ఆహ్వానించలేదు. ఇలా చాలా మంది నేతలు ప్రత్యర్థుల కుట్రలకు బలై పార్టీకి దూరంగా ఉంటున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై అధినేత దృష్టి పెట్టకపోతే ఇలాంటి వారు మరికొందరు బయటపడతారని, కుట్రకు బలవుతారని అంటున్నారట.